మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మన ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు వినాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని అంటే ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని ఎదుట ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి దేవుని వాక్యానుసారంగా అనే విషయాలు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం వెలుగులో మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాటను, దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించెను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బ్లెస్డ్ గాడ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వాదాల గని, సంపదల గని, కృపాసత్య సంపూర్ణుడైన. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మందసము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు దేవుని మందసం అంటే ఏమిటి? దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఎందుకు ఉన్నది, ఉండటం వలన అతను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, అది వినడం ద్వారా మనం ఏ విధంగా ఆశీర్వదించబడాలి అనే నిగూఢమైన సత్యాలను, అద్భుతమైనటువంటి సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు మాట్లాడిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవటం ద్వారా మనం కూడా ఆశీర్వాదాలు పొందుకోగలం. దేవుని యొక్క మందసాన్ని మొదటిగా మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వారికి మందిరం లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ మందిరాలు ఉన్నాయి, కానీ యెరూషలేము మందిరం మాత్రం కట్టబడి ఉండలేదు. అక్కడ రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. అది వింత. ఆయన ఆశ్చర్యకరుడు, అదొక ఆశ్చర్యం. అది అనేక వింతలు విడ్డూరాలు మనం వినడానికి లోకంలో ఎన్నో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చూసినప్పుడు నిజంగా వాటన్నిటికంటే కూడా ఇవి గొప్పవి, ఆశీర్వాదకరమైనటువంటివని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి వారు గుడారాల్లో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు దాన్ని ప్రత్యక్ష గుడారం అని పిలిచారు. టబర్నకల్ అంటారు. ఈ టబర్నకల్లో 3 భాగాలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో ఒకటి అతి పరిశుద్ధ స్థలం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది ఆవరణం. 3 భాగాలుగా ఉంటాయి, 3 స్టెప్స్. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళటానికి వీలేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రం ఆయన వెళ్ళి తన పాపం నిమిత్తము, తన ప్రజల పాపం నిమిత్తము అక్కడ ప్రార్థన చేసి ఒక బలిని అర్పించాల్సిన వాడు ఉంటున్నాడు. ఒకవేళ ఆయన వెళ్ళేటప్పుడు అంగి వేసుకొని వాడిని గంటలు కట్టుకుని వెళతాడు. అంటే ఆయన చేసేటప్పుడు అటు ఇటు నడుస్తూ ఆ కార్యక్రమాలన్నీ చేయాలి. ఒకవేళ గంట కనుక మోగపోతే అతనిలో ఏదో దోషం ఉంది. ఈ ప్రధాన యాజకుడు, ఐ ప్రీస్ట్ అంటారు ఆయన్ని, ఈ ఐ ప్రీస్ట్ లేక ఈ ప్రధాన యాజకుడు ఏదో తప్పు చేసి ఉంటాడు, పాపం చేశాడు, కాబట్టి అతను చనిపోయి ఉంటాడు అని అందులోకి వారు ప్రవేశించకుండా ఆ తాడుతో ఆయన అక్కడి నుంచి లాగేస్తారు బయటికి. అంత అతి పరిశుద్ధమైన స్థలం అంటే మోస్ట్ హై ప్లేస్ అనమాట. మోస్ట్ హోలీ ప్లేస్, అది హై హోలీ ప్లేస్. దేవుడు దిగి రావడానికి అనుకూలమైన పద్ధతులు ఉన్నాయి అక్కడ. ఆల్టర్, బలిపీఠం ఉన్నది. కుడి పక్కన ఎడం ప్రక్కన 2 పెట్టెలు ఉన్నాయి. ఒకటి కరుణాపీఠము, రెండవది మందసం, దేవుని మందసం ఉంది. దాన్ని నిబంధన మందసం అని పిలుస్తారు. నిబంధన మందసం మనకి ఏం బోధిస్తుందంటే దేవుని బిడ్డలు నిబంధన ప్రజలుగా ఉండాలి, నియమము కలిగి ఉండాలి, నీతిని భక్తిని నెమరు వేసేవారుగా ఉండాలి, లోకానికి దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని నీకు నిబంధన మందసం మీకు బోధిస్తూ ఉంటుంది. దాని మీద 2 కెరూబులు, అది ఒక చెక్క పెట్టి బంగారంతో తాపబడినటువంటిది అని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుని మందసము, దేవాది దేవుడు తన మహిమతో అక్కడ దిగి వచ్చినప్పుడు అక్కడికి అద్భుతమైన కార్యములు, మహత్కార్యములు జరిగే విధానంలో
మరి వారు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి దిగి రావటం, దేవుని యొక్క షెకెనా గ్లోరీ, దేవుని మహిమ దిగి రావటం ఇశ్రాయేలు ప్రజలు కళ్ళారా చూసి ఉన్నారు. ఎన్నో అద్భుత కార్యములు, దేవుని స్వరాన్ని వారు వినగలిగే వారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి అత్యున్నతమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలం, మన దేవుడు అతి పరిశుద్ధుడైన ఆయనకి స్తుతి నైవేద్యం ప్రతిరోజు కూడా నువ్వు అర్పించాలి. ఉదయకాల ప్రార్థన స్తుతిని నైవేద్యంగా ఆయనకి అర్పించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఎబ్రీయులకు రాస్తూ మందసాన్ని గురించి అనేక విషయాలు అక్కడ మనం రాయబడ్డాయి. 9వ అధ్యాయంలో మీరు ఆలోచన చేసినప్పుడు 4వ వచనం, అందులో సువర్ణ దోపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో ఒకటి నంబర్ 1 మన్నా గల బంగారు పాత్ర, నంబర్ 2 సిగిరించిన అహరోను చేతి కర్ర, నంబర్ 3 నిబంధన పలకలు ఉండెను. కాబట్టి దేవుని మందసంలో ఏముంటాయండి అంటే, ఒకటి మన్నా గల బంగారు పాత్ర ఉంది. మన్నా అంటే దేవదూతల యొక్క ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. 6 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి మహానాయకుడు మోషే, ద హీరో ఆఫ్ ద ఇజ్రాయలిటీస్, ఇశ్రాయేల్ ప్రజలకు హీరో నాయకుడైన 6 లక్షల మంది ప్రజలను నడిపించారు. అవి ఇట్ ఈస్ పాసిబుల్. అది ఎలా సాధ్యమవుతుందంటే, మనుషులకు అసాధ్యమే, ఇంపాసిబుల్, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత విసికించారు ఆయన్ని, ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత సనిగారు, ఎంత గొనిగారు, అయినా సరే ఏమాత్రం కూడా తనకలేదు బెనకలేదు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలిచ్చాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతి కింద బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిస బ్రతుకు నుంచి బయటికి విడిపించాడు, విముక్తి చేశాడు. నిర్గమకాండములో వాళ్ళ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. నిర్గమం అంటే అదే, బయటికి వెళ్ళుట, బయటికి వెళ్ళడం. నీవు కూడా బానిసత్వం నుంచి విడుదల పొందాలి, సాతాను బంధకాల నుంచి విడుదల పొందాలి, దుష్టుని యొక్క కబంధ హస్తాలోంచి నువ్వు బయటికి వెళ్ళాలి. అప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. లోకమే దేవుడే అంటే నీకు ఆశీర్వాదాలు రావు. సగం సగం భక్తి చేస్తే నీకు ఏం ఆశీర్వాదం? అందుకే అంటాడు, ఉంటే నువ్వు వెచ్చగన్నా ఉండు, లేక చల్లగన్నా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండబాక అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, 6 లక్షల మందికి ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తాడు పాస్టర్ గారు? 100 మందికి భోజనాలు పెట్టగలడు, 500 మందికి పెడతాడు, 1000 మందికి, 2000 మందికి పెడతాడు, 3000 మందికి పెడతాడు. దేవుని బిడ్డలారా, కానీ ఇంతమందికి ఏ విధంగా సర్వ్ చేయగలరు? దేవుడు అన్నాడు, అదంతా నేను చూసుకుంటానని చెప్పాడు. ఉదయకాలం లేచేటప్పటికి మంచులాగా కురుస్తుంది. దీన్నే మన్నా అని పిలిచారు. ఇది ఏమిటి అని అర్థం. మన్నా అంటే ఇది ఏమిటి? అది తేనె కంటే చాలా తీపిగా ఉన్నది, తేనె కంటే చాలా అపుపముగా ఉన్నది, మాధుర్యముగా ఉన్నది. వారు అందుకే దాచుకున్నారు, మరకాల్లో, చేరుల్లో పట్టుకుని, బేసిన్లో పట్టుకుని వాళ్ళు దాచేసుకున్నారు. కానీ ఉదయకాలం లేచి చూసినప్పటికీ అది కుళ్ళిపోయింది, కంపు కొట్టేసింది. అనుదినము దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఏదో గుర్తొచ్చినప్పుడే కదా అంత చదువుకుందామంటే కుదరదు, అది కంపు కొట్టుది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఉంటున్న సహోదరి, అనుదినము దేవుని వాక్యం చేతను నూతనపరచబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని కార్యాలని కుటుంబంలో జరగాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి. దేవుని యొక్క ఆత్మలో ఆనందం అనేటువంటిది అనుభవిస్తావు. అప్పుడే ఇరిగిన కత్తితో ఎవడు యుద్ధం చేయడు. వాక్యం ఆత్మ ఖడ్గం, ద స్వర్డ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఉదయకాలంలో మీరు వాక్యం చదవండి, భక్తిలో మీరు చాలా అలర్ట్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి, కొన్ని అధ్యాయాలు చదవండి, దైవిక జ్ఞానం వస్తుంది మీకు. లోక జ్ఞానం ఏమి ఎలగదు, కానీ దైవికమైన జ్ఞానం, దేవుని ఎలా ఎదగాలి, ఏ విధంగా ఉండాలి, మహాజ్ఞానం దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. లేఖనములలో దేవుని శక్తి కలదని మీరు ఎరుగకయే పొరబడుచున్నారు అన్నాడు భక్తుడు. లేఖనాలలో దేవుని శక్తి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా భూలోకములకు నివసించడానికి మన మధ్యన వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, క్రైస్తవం అనేది మత మార్పిడి కాదు. క్రైస్తవం అంటే మనసు మార్పిడి.
ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, ఆత్మకార్యం ఇది. ఈ రోజున లోకానికే, మహాజ్ఞానులకే, మహావారికే అర్థం కాలేదు. భక్తుడు అన్నాడు, మతకర్తలకు అర్థం కాలేదు దేవుని వాక్యం, యేసుక్రీస్తు బోధ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే అద్భుతమైన మాట ప్రపంచానికి ఎంత అవసరం అండి. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నువ్వు ఆరాధించాలి, లేక ప్రేమించాలని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కోపం విడిచిపెట్టము, ఆగ్రహమును విడిచిపెట్టని చెప్పాడు. నువ్వు దీర్ఘాయుష్యవంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించని చెప్పాడు. పెద్దలను గౌరవించమని చెప్పాడు. ఇది మత మార్పిడి కాదు. సోదరులు పని పాట లేని బ్యాచ్ అంతా బయలుదేరి ఇందులో ఏమనియో వలుస్తున్నారు, ఏంటేంటో చెప్తున్నారు. ఎందుకు చెప్పాడో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మమ్మల్ని అడిగితే మేం చెప్తాం. కానీ నీకేం తెలియకుండా కోడిని పట్టుకుని ఏకలు పీకేసి ఇదేంటి ఎలా అయిపోయిందంటే అట్ట పీకింది నువ్వే కదా. ఈ దినాల్లో ఏకలు తీసేసిన కోడిలాగా తయారయ్యారు చాలామంది. జాగ్రత్త సుమ్మండి. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మనస్సులు. దొంగలను ఎవరు మారుస్తున్నారు? రౌడీలను ఎవరు మారుస్తున్నారు? ఏ కోర్టులు మార్చలేవు, పోలీసు వారు మార్చలేరు, చట్టాలు మార్చలేని వారిని దేవుడు మారుస్తున్నాడు. ఒక అపరిశుద్ధుని పరిశుద్ధుడిగా చేసేది బైబిల్ గ్రంథం. ఒక దుర్మార్గుని సన్మార్గుడిగా మార్చేది బైబిల్ గ్రంథం. ఒక దొంగను, ఒక మోసగాడిని, ఒక వ్యభిచారిని పరిశుద్ధుడిగా, నీతివంతుడిగా, సొసైటీలో, సమాజంలో తలెత్తవాడిగా చేసేటువంటిది క్రైస్తవ్యం. యేసుప్రభు వారు మతకర్త కాదు. యేసుప్రభు మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ బట్ ఓన్లీ వే టు హెవెన్. క్రైస్తవం అనేది మత మార్పిడి కాదు. మతం మదిలో నుంచి వచ్చింది, కానీ ఇది మార్గం, పరిశుద్ధ మార్గం, మహిమాన్వితుడైన మార్గం, మనిషిని మహిమతో నింపడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఈ సొసైటీలో అసూయ, ద్వేషం, కుళ్ళు, కపటం, భయంకరమైనటువంటి దుర్మార్గంతో నిండిపోయిన ఈ సొసైటీని బాగు చేయడానికి వచ్చినటువంటి ఒక మెకానిక్ ఆయన. బండి పాడైపోతే బాగు చేసే మెకానిక్ ఉన్నాడు, కారు పాడైపోతే షెడ్కి వెళ్తే బాగు చేసే మెకానిక్ ఉన్నాడు. మానవ హృదయాన్ని బాగు చేసే మెకానిక్ ఎక్కడ లేడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలనే ఈ సందేశాలు నీకు అందిస్తున్నారు. దేవుడిచ్చిన భారం, దేవుడిచ్చిన బాధ్యత. దేవుడు ఈ సంవత్సరం ఉన్నతంగా వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు పనిముట్టుగా, దేవుని కొరకు ఒక మంచి పాత్రగా, వాడబడే పాత్రగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరు అలిగి, భక్తులు అలసిపోయి దేవునికి దూరస్థం అయిపోయాం తెలియదు. దేవుని దగ్గరికి రా, దేవుని నిన్ను దీవించబోతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని శక్తిని, దేవుని నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులరా, వారు మన్నాను తిన్నారు. దేవుడిచ్చిన వాగ్దాన కర్రను తీసుకుని వెళ్ళి బండతో మాట్లాడు, నువ్వు నీళ్ళు వస్తాయని చెప్తే బండను 2 సార్లు కొట్టాడు ఆయన. కొట్టకూడదు బండని, కొట్టాడు. కొట్టబడిన బండ సిలువలో కొట్టబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అయినను మధురమైన నీళ్ళు వచ్చి తాగారు, తిన్నారు, తాగారు, తృప్తి పడ్డారు. ఈ దినాల్లో మనిషికి తృప్తి లేదండి. 1000 వచ్చినా తృప్తి లేదు, కోట్ల రూపాయలు వచ్చినా తృప్తి లేదు, లక్షలు వచ్చినా తృప్తి లేదు. మానవ బ్రతుకంతా కూడా ఎప్పుడు ఏమీ లేవండి అని చెప్తాడు. జాగ్రత్త, కొన్ని లక్షల హాస్పిటల్కి తగలేస్తారు. దేవునికి యథార్థంగా జీవించు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మారడం దేవుని వాక్యం బోధిస్తుంది. కృప వెంబడి కృప నీకు ఇవ్వాల. నీ నూతన సంవత్సరం కరడు కరడు అని పిలుస్తున్నటువంటి ఆ హెర్మోను మంచు వలె పైనున్న ఆశీర్వాదాలు, మింటి దీవెనలు, పరలోక దీవెనలతో నీ సంఘాన్ని, నీ మినిస్ట్రీని, నీ పరిచర్ను దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. కుమారుడా, నేను నిన్ను ఆనంద తైలాభిషేకంతో నేను నిన్ను హెచ్చించబోతున్నాను, అభిషేకించబోతున్నాడు దేవుడు. గాడ్ విల్ ఎక్స్టెండ్ యువర్ బౌండరీస్. నీ సరిహద్దులు విశాలపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎంతకాలం శాపగ్రస్తులుగా జీవిస్తావు? ఎంతకాలం అరాకొర జీవితాల్లో జీవిస్తావు? మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందస్సంలో రెండవదిగా అహరోను చిగురించు కర్ర. అహరోను ప్రధాన యాజకుడు. యేసుప్రభు వారు కూడా మనందరి కొరకు ప్రధాన యాజకుడిగా, యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదవండి, ప్రధాన యాజకుడిగా ఆయన విజ్ఞాపన చేశారు.
ప్రధాన యాజకుడిగా నీకు బదులుగా నాకు బదులుగా శిలువలో మరణించి రక్తాన్ని చిందించాడు. అనేక మంది ప్రధాన యాజకులు వచ్చారు, చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. కానీ మనకు ఉన్నటువంటి ఏకైక ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరణించి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచారు. అదే అహరోను చిగురించిన కర్ర. ఈస్టర్ దినాన మనం జరుపుకుంటాం, జయ జయ యేసు అని పాడతాం. అంటే ఆయన చిగురించాడు, ఆయన కర్ర చిగురించింది. మూడవ మాట, మనం నిబంధన పలకలు, దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాలి. నిబంధన పలకలు, మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఆదివారం దేవుని సన్నిధికి రావాలనే నిబంధన ఉంది. శనివారమో శుక్రవారమో బుధవారమో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొంతమందికి నిబంధనలు ఏముండవు, గాల్లో దీపంలాగా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ కూడా పలికిడి ఊడుదవ్వదాడికి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. ఎక్కడో సో స్టాండర్డ్గా ఉండాలి. నువ్వు ఏదో ఒక సత్యానికి అంటుకట్టబడాలి, ఆ సత్యం కొరకు నిలబడాలి. నరపుత్రుడని నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవాలని అంటున్నాడు దేవుడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ తమ్ముడు, ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతారు. బలచూచకమైన మందస్సమా అంటాడు కీర్తనకారుడు. దేవుని మందస్సము దేవుని బలానికి, దేవుని ప్రసన్నతకు, దేవుని ప్రజల్స్కు సాదృశ్యంగా ఉంది. అందుకే మోషే అన్నాడు, ప్రభువా కనాను దేశం వెళ్ళమన్నప్పుడు, కనాను దేశం వెళ్ళాలంటే నువ్వు మాతో కూడా రావాలి, నువ్వు మాతో రాకపోతే అక్కడ తీసుకొని వెళ్ళొద్దని చెప్పాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమకు యెహోవా కనుదృష్టి నీ మీద ఉండునుగాక అని చెప్పాడు. అందుకనే యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరం ఎలా ఉంటుందో నీకు తెలియదు, కానీ నీ ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభువుని కలిగిన బిడ్డగా నువ్వు జీవించాలి, ప్రభు యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. దేవుని బిడ్డ చూద్దాం, దేవుని వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, అబినాదాబు ఇంట్లో ఉందంట ఈ దేవుని మందసం. ఒక నిమిషం మీరు ఆలోచన చేస్తే, ఏలి అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకునికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే హోప్ని, ఫినెహాస్. మరి వాళ్ళు శుభ్రంగా యాజకుని కుమారులు దేవుడు సొమ్ము తింటున్నారు. బుద్ధి ఉండాలిగా, దేవుడు సొమ్ము తింటున్నారు. దేవుని కొరకు కొంచెం కష్టపడాలిగా, 4 పాటలు పాడాలి, 4 వాక్యం చదవాలి. మీ పిల్లలకు నేర్పించండి, దేవుడి సంబరాన్ని తినేది దేవుని పని చేయి అని. అది ఆశీర్వాదం. దేవుని పని చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారట, వాళ్ళు దుర్మార్గంగా జీవిస్తారట. చాలామంది సంఘాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారి పిల్లలు వందనాలు చెప్పరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళు అలా ఉన్నారు. బ్యాచ్ శుభ్రంగా తింటున్నారు, తిరుగుతున్నారు, పాపం చేస్తున్నారు, దుర్మార్గులుగా ఉన్నారట. ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా, దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారటండి. వారు మార్మన్స్ పొందలేదు, బాప్తిసం పొందలేదు సరిగా. అసలు దేవుడు అంటే ఏంటి తెలియదు. నాకు చాలా విచిత్రం ఇది చదువుతున్నప్పుడు. ఏలి ప్రధాన యాజకుడు, పిల్లలకు దేవుడి గురించి చెప్పలేదా? మన పిల్లలకి చెప్పాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే వందనాలు చెప్పమని చెప్పాలి. వాళ్ళకి 4 మాటలు నేర్పించాలి, 4 కీర్తనలు నేర్పించాలి, 4 పాటలు నేర్పించాలి. తాట తీస్తాడు దేవుడినిది. నీ పిల్లల గురించి లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు అని దేవుడు చెప్పాడు. నువ్వు నేర్పించకుండా మీదెక్కించుకొని గారాబం చేసేసి, అది చదవట్లేదండి, ఆడు ఎట్టయిపోయాడు అట్టయిపోయాడు అట్ట చెప్పాలాడికి. నీకు తెలిసిన డాక్టర్ గారు 24 గంటల కడుపు నొప్పి వస్తే చేసే ఆపరేషన్కి బచ్చర్ అంటే కటికవాడు కోసే కోతకి, డాక్టర్ కోసే కోతకి తేడా ఉంటుంది. కానీ గొర్రె ఎప్పుడు కట్టుకొని నమ్ముద్ది. నీ కాపరి ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు కదా, నీకు అర్థం కాదు. కాపరి ఎంత కష్టపడుతున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే, మరణ పడకలో ఉంటే నీ కొరకు కన్నీరు గార్చి నీ దగ్గరకు వచ్చి పరామర్శించి, ఏమండి బాధలన్నీ అయిపోయిన తర్వాత సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోతూ ఉంటావు. అసలు సంఘం అంటే ఏమనుకుంటున్నావు? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. చెమట ఓర్చి కష్టపడి సంఘానికి కడతా ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆశీర్వాదం ఉన్న సంఘంలో ఉండటం నీకు ఎంతో దీవెన. వాగ్దాన సేవ అది, ప్రవచన పరిచర్య అది, దేవుంది అది, పాస్టర్ గారిని కాదు. నీకు అర్థం కావట్లా. దేవుడే ఏర్పాటు చేసినటువంటిది. నువ్వు ఆశీర్వదించబడాలంటే నిలుచుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆశీర్వాదాలు రావు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా నీకు? నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆ ఫలం అక్కడ నిలిచి ఉండాలి. కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారండి అంటే ఎవడో ఒకటి షూట్ చేస్తాడు, ఒక రెక్క ఇరిగిపోతే డామును పడతాయి. ఎవడు రా నీ దగ్గరికి. నీ సంఘం అంటే నీ కొరకు బాధలో ప్రార్థన చేసేది, కష్టం ఉంటే శ్రమ ఉంటే నీకు అండగా నిలబడే దేవుని సంఘం.
అందుకే దేవుని సంఘానికి దూరస్తుడిగా ఉండకూడదు, సమీపస్తుడిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని మోషేకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అప్పుడు కనాను దేశానికి బయలుదేరి వెళ్ళాడు. దేవుని సన్నిధి నీతో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధి నీతో ఉండాలని నేను ఆశిస్తా ఉన్నా. అయితే 20 సంవత్సరాలు అక్కడ ఉందండి, కానీ ఎలాంటి ఆశీర్వాదాలు అభినదాబుకు రాలేదు. కానీ 3 నెలలు మాత్రమే ఎక్కడ ఉంది. ఏంటి కారణం? ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఈ హోప్ని ఫినెహాసులు ఏం చేశారంటే, ప్రార్థన లేని వాళ్ళ దగ్గర ఈ మందసం అన్న తీసుకెళ్తే ఇశ్రాయేలు సైన్యం ఎప్పుడు ఫిలిష్తీయుల దగ్గర ఓడిపోతుంది, మందసం వెళితే దేవుడు జయమిస్తాడేమని చెప్పి ఇద్దరు పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. తీసుకెళ్ళి అక్కడ పెడితే అయినా ఓడిపోయారు. ఫిలిష్తీయులు ఇదేదో చెక్కపెట్టలాగా ఉందని దీన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊర్లో పెడితే ఊరోళ్ళందరికీ గెడ్ల రోగం వచ్చేసింది. ఈ గెడ్లు వేసేసినాయి అనమాట. అవి బాబో ఈ పెట్టులో ఏదో ఉందరా బాబు, నాయన ఇశ్రాయేలు దేవుడు పెట్టండి ఇది చెక్క పెట్టి. అందుకని ఏం చెప్పి మన దేవతకి అప్పచెబుతామని దాగోను గుడి దేవత తలుపు తీసి దాంట్లో పెట్టి తాళం వేసారు. ఉదయకాలం లేచేటప్పటికి ఆ దేవత విగ్రహము ఇక్కడ సాగిలపడి ఈ పెట్టికి మొక్కటం మొదలైంది. 2 ముక్కలుగా చేయబడింది. అంటే దీంట్లో ఏదో పవర్ ఉంటుంది, వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టున్నారు. మొత్తం మీద ఏం జరిగిందో మనకు తెలియదు అనుకుని వీళ్ళు ఊరు బయటకు తీసుకెళ్ళి ఊరు బయట పెట్టేశారు. కాబట్టి ఒక కళ్ళం దగ్గర పెట్టారు. దాన్ని దావీదు ఏం చేశాడంటే ఒక కొత్త బండి తయారు చేయించి మేళతాళాలతో డ్యాన్సులు వేస్తా సంతోషంతో తీసుకొస్తా ఉంటే బైబిల్ ఇలా రాయబడింది. 1 దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో 7వ వచనం కొత్త బండి చేయించారు. 8వ వచనం సితారా స్వరమండలంతో మేళతాళాలతో ఊరేగించారు. 9వ వచనంలో ఎడ్లకు కాలు జారినందున అది మందసం పడిపోతుంది, ఉజ్జా అనేవాడు చేయి చాపాడు, వెంటనే అతను దేవుడు మొత్తాడు, చచ్చిపోయాడు. సంతోషంగా దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్. దావీదు నాట్యం చేస్తుండగా జరిగిన పరిస్థితి, అతను చనిపోయాడు. ఉజ్జా అపశృతి జరిగింది. కారణం ఏంటంటే దేవుని మందసాన్ని లేవీలో మొయ్యాలి, ఎవరు మోయటానికి వీల్లేదు. కొత్త బండి మీద పెట్టకూడదు. కొత్త సంఘాలు వచ్చేసినాయి, కొత్త అనుభవాలు వచ్చేసినాయి. కానీ ఏం చెప్తావు, న్యూ గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాత బండిది. ఆది అపోస్తలులు మీద కట్టబడిన సంఘం, ఆది సంఘములు ఏదైతే ఉందో అదే బోధించేటువంటి సంఘం ఇది. అంతేగాని కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త బళ్ళు. యేసుప్రభు నిలబడిన వాళ్ళందరినీ పడగొట్టలేదు, పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, కృంగిని వారిని లేవనెత్తాడు, గుండె చెదిరిన వారిని బాగు చేశాడు. బాగుండే వాళ్ళని పడేస్తున్నారు. ఇప్పుడు టచ్ బోధకులు వచ్చేసారు. జాగ్రత్త సుమండి. హృదయాలు మార్చబడి, బ్రతుకులు కట్టబడి, సంఘాలు కట్టబడి, నీ కుటుంబాలు కట్టబడతాయి. నిజమైన పరిచర్య ఆది అపోస్తలుల అనుభవం అది. జ్ఞాపకం చేసుకో. 3 నెలలే ఉంది. కారణం ఏంటంటే ఒబేదేము రక్తముతో నిండిన సేవకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ పేరుకి అర్థం అది ఒబేదు ఇదోము. ఒబేదోము పేరది. ఆ చెక్కపెట్టును పెట్టుకుని భయభక్తితో, నియమంతో, నిబంధనతో ఆరాధన చేశాడు, దేవుడిగా స్వీకరించాడు. 3 నెలల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వెండి బంగారాల ధనధాన్యాలు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో అతను అంత గొప్పవాడు ఎవడు కాలేదు. వాడు దరిద్రం పోయింది, అదృష్టం వచ్చింది అనుకున్నారు. కారణం ఏంటంటే దేవుని మందసం ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షం అన్నాడు భక్తుడు. అందుకనే యేసయ్యకి సాదృశ్యంగా ఉన్న దేవుని మందసాన్ని, దేవుని విడలారా నువ్వు స్వీకరించు. ఆయన సన్నిధి, ఆయన సహవాసాన్ని నువ్వు స్వీకరించు. తప్పనిసరిగా దేవుని దీవిస్తాడు. ఒబేదోమును అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఎలా ఆశీర్వదించాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు గత సంవత్సరంలో అనుభవించిన శాపాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని, దరిద్రమైన జీవితాన్ని పక్కన వారేసి నూతనమైన దీవెన, నూతన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలను దీవించి బహుగా దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబెట్టి ఒబేదోమును ఆశీర్వదించిన దేవుడు నిన్న నేడి ఆఖరితిగా ఉన్నాడు. నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, దయగల యేసయ్యా, టీవీ వీక్షిస్తున్న బిడ్డలను ఈ నూతన సంవత్సరంలో వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని క్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కల్వరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నా. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. మీ సమస్యలు మీరు మాకు తెలియజేసినప్పుడు
ప్రార్థిస్తున్నాను. దేవుడి మిమ్మలను దీవిస్తారు, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? ఏకాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెతికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెతికి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా,